హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. స్పెషల్ ఏంటంటే మునగాకు పప్పండి, వంకాయ పచ్చడి, పచ్చిమిర్చి వేసి చేశాను. అద్భుతంగా ఉంది. కాంబినేషన్‌గా అప్పడాలు. ఇక ఎదురు లేదు. ఒక ముద్ద ఎక్కువే తింటాం గానీ తక్కువ తినం. మునగాకండి చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉందో. చక్కగా కడుక్కొని ఒలుచుకుందామండి. పప్పు శుభ్రంగా కడుక్కొని దాంట్లోకి 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి దాంట్లోనే మునగాకు కూడా వేసి, సరిపడినంత చింతపండు, కారం, పసుపు వేసి కుక్కర్ పెట్టేద్దామండి. ఈలోపు తిరగమాత వేసుకుందాం. మీకు తెలుసు కదా! వెల్లుల్లి ఎక్కువేయాలి. ఇంగువ కూడా వేయాలండి. అప్పుడే పోపు చాలా బావుంటది. పప్పు అద్భుతంగా ఉంటది. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందామండి. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. చాలా లేతగా ఉన్నాయండి. చక్కగా రౌండ్‌గా కోసేసుకుందామండి. పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయండి. అందుకనే తక్కువ వేశాను. ఇట్లా రౌండ్‌గా ముక్కలు కోసుకొని, వంకాయలు కూడా వేసేసుకొని, నూనె వేయించుకుందామండి. సరిపడినంత చింతపండు కూడా వేసేయండి. బాగా వేగనివ్వండి. బాగా వేగితేనే బావుంటది. వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసి ఈ వంకాయ పచ్చడి మిక్సీలో వేసుకుందామండి. బాగా కోర్స్‌గా మెదుపుకుందామండి. కొంచెం కొత్తిమీర కాడలు వేశానండి బావుంటది. ఇప్పుడు పోపు వేసుకుందాం. చూడండి ఎంత యమ్మీగా ఉందో పచ్చడి. బాగా కలుపుకోవాలండి నూనెలోకి. కలుపుకొని దించేసేయడమేనండి. పచ్చడి రెడీ. ఇప్పుడు అప్పడాలు వేయించుకుందామండి. పెసరప్పడాలండి చాలా బావుంటాయి. ఈ 3 కాంబినేషన్ ఒకసారి చేసుకు తినండి. మీరే అంటారు. వీరేన్ వైఫ్ ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి. చూసారా? అప్పడాలన్నీ వేయించేసుకుందాం. మునగాకు పప్పు, వంకాయ పచ్చడి, ఈ అప్పడాలు అసలు కాంబినేషన్ అండి అద్భుతం అండి. సూపర్‌గుంటది. మీరొక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీ విరంజ్యోతి నల్లమోతు. ప్లీజ్ లైక్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి.